వరంగల్ జిల్లాలో ఫేమస్ రెస్టారెంట్లలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కల్తీ ఆహారం అమ్ముతున్న హోటళ్లపై జోనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందంతో హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని హనుమకొండలోని అరణ్య జంగల్ థీమ్ రెస్టారెంట్, బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్, చౌరస్తా దగ్గరున్న అశోక హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. హానికరమైన ఫుడ్ కలర్స్, తుప్పు పట్టిన వంట పాత్రలు, ఫంగస్ వచ్చిన కూరగాయలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. 26 కిలోల మాంసపు ఉత్పత్తులు, రీయూజ్డ్ నూనె, కాలం చెల్లిన సాస్ బాటిళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు ధ్వంసం చేశారు. కల్తీ ఆహార ఉత్పత్తుల శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపించారు. వాటి రిజల్ట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామన్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ ప్రముఖ హోటల్స్ లలో కూడా వినియోగదారులకు ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఫుడ్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించట్లేదనేది అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫుడ్ కంట్రోల్ అధికారులంతా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారని చెప్పొచ్చు. గత కొద్ది కాలంగా అనేక హోటల్స్ విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒకేసారి నగరంలోనే అనేక హోటల్స్ లలో కూడా ఈ తనిఖీలు నిర్వహించారు. ఇందులో ప్రముఖ హోటల్స్ గా ఉన్నటువంటి అరణ్య జంగల్ థీమ్ రెస్టారెంట్ ఇది, అదేవిధంగా బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్, హన్మకొండ చౌరస్తాలోని ఈ కాకతీయ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన అశోక హోటల్, ఈ మూడింటి మీద కూడా రైడ్స్ చేసిన సందర్భంగా అనేక అంశాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలోనే భారీగా ఇటు చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, మాంసం సంబంధించినటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా అందులో ఉంచారు. తర్వాత సేమ్ టైంలో హానికరమైనటువంటి కలర్స్, ఫుడ్ కు సంబంధించినటువంటి అనేక వాటిలలో వాడేవి హానికరమైనటువంటి కలర్స్ కావచ్చు, తర్వాత పన్నీరు, తుప్పు పట్టినటువంటి వంట పాత్రలలోనే ఈ ఆహారాన్ని వండుతున్నట్లుగా కూడా గుర్తించారు. అనేక ప్లేసెస్ లో కూడా ఫంగస్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత బూజు పట్టినటువంటి కూరగాయలు, వీటన్నిటిని కూడా గుర్తించారు. భారీగా రంగు డబ్బాలను, తర్వాత ఒకసారి ఆయిల్ వాడిన తర్వాత 2-3 సార్ల కంటే ఎక్కువ కూడా వాడద్దు. ఆ నూనెను రీయూజ్డ్ చేయడం వల్ల ఆరోగ్యం మీద అనేకమైనటువంటి దుష్ఫలితాలు చూపిస్తాయి. దీనిపైన అనేక సార్లు కూడా నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ రీయూజ్డ్ నూనెతోటి కాలం చెల్లిన కస్తూరి మేతి, చికెన్ మసాలాలతోటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి ఉత్పత్తులను వాటిని కూడా పెద్ద మొత్తంలో కూడా గుర్తించడం జరిగింది. కాలం చెల్లినటువంటి సాస్ బాటిల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అయితే ఇమీడియట్ గా ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా తిరిగి వినియోగదారులకు ఉపయోగించకుండా 26 కిలోల మాంసం ఉత్పత్తులను కావచ్చు, తర్వాత కొన్ని సాస్ బాటిల్స్, మసాలా సంబంధించినటువంటి బాటిల్స్, రీయూజ్డ్ సంబంధించినటువంటి నూనె, వీటన్నిటిని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే ధ్వంసం చేశారు. ఈ 3 హోటల్స్ సంబంధించి కూడా కల్తీ ఆహార ఉత్పత్తులను కూడా శాంపిల్స్ ను ల్యాబ్ కు కూడా పంపించారు. ఈ ల్యాబ్ ఇప్పటికే ఈ 3 హోటల్స్ కూడా నోటీసులను పంపించడం జరిగింది. జోనల్ ఫుడ్ కంట్రోల్ జ్యోతిర్మయ్ ఆధ్వర్యంలో ఈ ఫుడ్ కంట్రోల్ కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ బృందాలు ఈ తనిఖీలు చేశాయని చెప్పొచ్చు. మొత్తంగా ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ల్యాబ్ నుంచి వచ్చే శాంపిల్స్ కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా కూడా మరిన్ని కేసులు నమోదు చేస్తామని కూడా ఫుడ్ శాంపిల్స్ అధికారులు చెప్తున్నారు. చాలా రోజులుగా వినియోగదారులకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కల్తీ ఆహారాన్ని, తర్వాత కనీసమైనటువంటి నిబంధనలు కూడా పాటించకుండానే ఇలాంటి ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు ఇస్తున్నట్టుగా, అందులోనూ ప్రముఖ హోటల్స్ లో కూడా ఇలాంటి కల్తీ ఆహారం విక్రయాలు జరుగుతున్నట్టుగా అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి డ్రైవ్ కొనసాగిస్తాం. మరిన్ని హోటల్స్ లలో కూడా ఇలాంటి తనిఖీలు చేయడంతో పాటు అవసరమైనటువంటి కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు.